ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం. ప్రజలందరికీ ఊహించని గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తున్నా. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి పూర్తిగా. మరోసారి కానీ ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి, మిత్రులందరూ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. వివరాలకి తెలిపోదామండి. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఒక గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందండి. భూ ఆధార్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందనమాట. ఎందుకంటే ఈ క్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడారనమాట. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఇక అందుకు సంబంధించి వివరాలు వెల్లడించడం జరిగింది. భూ ఆధార్ కార్డు సిద్ధం చేశామని, స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత అందజేస్తామని చెప్పుకొచ్చారు. ఇక రెండో విడత 373 నక్షాలు లేని గ్రామాల్లో సర్వే చేస్తామని కూడా, ఎన్నికల తర్వాత భూ ఆధార్ కార్డులు కూడా అందజేస్తామని తెలియజేయడం జరిగిందనమాట. సో ఇక ఇందుకు సంబంధించి 2 ఏళ్ల ప్రజాపాలనలో కేసీఆర్ హయాంలో తీసుకొచ్చిన ధరణి బంగాళాఖాతంలో వేశామని విమర్శించారు. ప్రజలు మెచ్చే భూభారతి చట్టాన్ని తమ ప్రభుత్వంలో తీసుకొచ్చామని పేర్కొన్నారు. అదేవిధంగా పైలట్ ప్రాజెక్ట్ కింద నక్షలేని 5 గ్రామాల్లో భూ సర్వే పూర్తి చేశామని, ఇక తెలంగాణ సచివాలయంలో మీడియాతో తెలంగాణ మంత్రి ఇక మాట్లాడడం జరిగిందనమాట. 6,000 మంది విఆర్ఏలను ఏదైతే ఉన్నారో విఆర్ఏలను నియమించామని, 3,490 మంది సర్వేలకు లైసెన్స్ కూడా ఇచ్చామని చెప్తున్నారనమాట. అదేవిధంగా ఒక రెవెన్యూ గ్రామానికి సర్వేలు అలర్ట్ చేశామని, ఇక రోవర్స్ కొనుగోలు చేసి సర్వేలు అప్పగిస్తున్నామని చెప్తున్నారనమాట. కేసీఆర్ హయాంలో రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా కుప్పగొల్చారని, తమ ప్రభుత్వం సరిచేస్తున్నామని వివరించారు. 59 సబ్ రిజిస్టర్ ఆఫీసులను అధునాతంగా నిర్మిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే తెలియజేసే ప్రయత్నం చేశారు. మొత్తం మీద అయితే ఇక రైతులకు సంబంధించి కావచ్చు, ప్రజలందరికీ మేలు జరిగే విధంగా భూ ఆధార్ కార్డులు అనేది సిద్ధం చేశామని, త్వరలోనే ఇస్తామని చెప్తున్నారనమాట.